శ్రీమంతం రోజు కూడా మీరు ఇలాగే నా నోరు కట్టేశారు. ఆ రోజు మీరు దీనికి ఇచ్చిన అలసే ఈ రోజు ఇలా చేసింది. అసలు నా భర్త పుట్టినరోజు చేయడానికి ఇదెవరు? ఏదైనా ఉంటే అది నా వల్ల వచ్చింది. ఎక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. ఒక స్థానం కల్పించాను. తన స్థానం ఏంటో గుర్తుంచుకోవాలి కానీ ఆ గిరి దాటి బయటికి రాకూడదు. గౌతమి కాస్త వచ్చుకో. It's okay. No problem. భయపడకు గౌతమి. Move. గౌతమి కాస్త వచ్చుకో. Move. ఏం కాదు గౌతమి, ఏం కాదు. Move. నో ప్రాబ్లం, ఏం కాదు. డోంట్ వరీ గౌతమి, కాస్త ఓర్చుకో, ఏం కాదు. అల్ట్రాసౌండ్ అరేంజ్ చేయండి. ఓకే మేడం. ఉమ్మనీరు బాగా తగ్గిపోయింది మేడం. బేబీ పొజిషన్ కూడా అబ్నార్మల్ గా ఉంది. సిచ్యుయేషన్ బ్యాడ్, వెరీ క్రిటికల్ కండిషన్. వాట్ విల్ డూ మ్యామ్? ఏం చేద్దాం? నార్మల్ డెలివరీ కష్టమయ్యేలా ఉంది. త్వరగా డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడేం చేద్దాం మ్యామ్? ఫార్మాలిటీస్ ప్రిపేర్ చేయండి. కొద్దిగా ఓర్చుకోమ్మా. డాక్టర్, బిడ్డకేం కాలేదు కదా? సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది ఈశ్వర్.
గౌతమి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. కడుపులో ఉమ్మ నీరు బాగా తగ్గిపోయింది. దానివల్ల బిడ్డకి ఏమైనా ప్రమాదమా? అవును, దానివల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదమే. ప్రమాదం ఏంటి? మీరేదో ఒకటి చేస్తారు కదా. మీరు పెద్ద డాక్టర్ అని తెలిసిన వారని ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు. మీరే భయపెడతారండి. ఎవరేమైపోయినా పర్వాలేదు, బిడ్డకు మాత్రం ఏం కాకూడదు. ఇలాంటి టైంలో ఎవరూ నిజాలు దాచరండి. అంత టైం కూడా లేదు. ఎందుకో గౌతమి బాగా భయపడినట్టుంది ఈశ్వర్. చాలా ఆందోళనగా ఉంది. తన బీపీ పడిపోతోంది. వైటల్స్ కూడా ఏవీ ప్రాపర్గా లేవు. ఎలాగైనా నువ్వే కాపాడాలమ్మా. మా ప్రయత్నం మేము చేస్తున్నామమ్మా. 100% ట్రై చేస్తున్నాం. విషయం మీకు ఒకసారి చెప్దామని వచ్చాను. ఐఎమ్ సారీ టు సే దిస్ ఈశ్వర్. మా వైపు ఏ లోపం లేకుండా ట్రై చేస్తాం. బట్ దేవుడు కూడా హెల్ప్ చేయాలి. అందుకని దేవుణ్ణి ప్రార్థించండి. ఏంటి చేయ నువ్వు చెప్పేది? మొన్న కలిసినప్పుడు అంతా బాగానే ఉందని చెప్పావుగా, మళ్ళీ కొత్త ప్రాబ్లం ఏంటి? సరే, టెస్ట్లు ఏం చేసావుగా, ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. సార్ ఇక్కడ సైన్ చేయండి సార్. ఏంటిది? ఇది కన్సెంట్ ఫార్మేశ్వర్. ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు తల్లి బిడ్డలో ఎవరికైనా ఏదైనా జరిగితే ఈ హాస్పిటల్ బాధ్యత వహించదని. దానికి అంగీకరిస్తున్నట్టుగా నువ్వు సైన్ చేయాలి ఈశ్వర్. భగవంతుడా, బిడ్డకు మాత్రం ఏం కాకూడదు. బిడ్డకేం కాకూడదు. భగవంతుడా, అలాంటి ఆపదలు మాకు రానివ్వకు తండ్రి. తల్లిని బిడ్డని క్షేమంగా బతికించు. అలాంటి స్థితే వస్తే తల్లినే కాపాడు తండ్రి. సంతకం పెట్టండి సార్. నీ మీద నాకు నమ్మకం ఉంది జయ. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గౌతమ్ని సేవ్ చేయి. తనకేం కాకూడదు. తను బ్రతికితే అంతే చాలు. జయ, గౌతమి స్పృహలో ఉంటే నా తరఫున తనకు ధైర్యం చెప్పు. తన కోసం మేమంతా ఎదురు చూస్తున్నామని చెప్పు. ఎంత ఖర్చైనా, నా సర్వస్వం దారిపోసైనా తన్ని బ్రతికించుకుంటానని చెప్పు. భయపడద్దని చెప్పు. నేను చెప్పొస్తానండి. ఆగో, గౌతమి దగ్గరికి నువ్వు వెళ్ళడానికి వీలేదు. ఎందుకు ఎందుకు నేను గౌతమ్ దగ్గరికి వెళ్ళకూడదు? వెళ్ళి మీరు చెప్పినట్టే చెప్తాను. ధైర్యంగా ఉండమంటాను. తను భయపడుతుంది నీ వల్లే. ఈ రోజు నువ్వు చేసిన నిర్వాహకం వల్లే తన పరిస్థితి ఇలా ప్రమాదకరంగా మారింది. అది కాదండి. ఇంకా మాట్లాడదు అనసూయ. నీ మాటలతో గౌతమిని గాయపరిచావు. శ్రీమంతం రోజు కూడా ఇలాగే మాట్లాడి తన ప్రాణాల మీద తీసుకొచ్చావు.
ఈరోజు కూడా అదే చేశావు. అసలు గౌతమి చేసిన తప్పేంటి? తను ఏం పాపం చేసింది? నువ్వు మర్చిపోయిన నా పుట్టినరోజుని తను గుర్తుపెట్టుకుని చేయడమేనా తను చేసిన తప్పు? నువ్వు మర్చిపోయిన బాధ్యతల్ని నెరవేర్చడమేనా తను చేసిన తప్పు? ఆ అమాయకురాలు ఏం చేసిందని అంతగా హింసించావు? తను ఒట్టి మనిషి కాదని నీకు తెలుసు. తన మానసిక పరిస్థితి బాగలేదని కూడా నీకు తెలుసు. అమ్మ చెప్తున్నా, నేను వద్దన్నా కూడా నువ్వు వినలేదు. నీలో మానవత్వం ఉందా? అసలు నువ్వు మనిషివేనా? గౌతమి కడుపులో బిడ్డ తప్ప నీ కలని కోరికని 9 నెలలుగా మోస్తున్నా ఆ తల్లి ప్రాణం మాత్రం నీకు అక్కర్లేదా? నీకోసం వచ్చిన మనిషి నీకోసం చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంటే ఆలోచించాల్సింది ఇలాగేనా? ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ క్షణం నుంచి నా పర్మిషన్ లేకుండా, నాకు తెలియకుండా నువ్వు గౌతమి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. నాకు తెలియకుండా నువ్వు తన్ని చూసినా మాట్లాడినా నేను చంపేస్తాను. చంపేస్తాను. ఈశ్వర్, ఏమ్మా? ఇలాంటి పరిస్థితి వస్తుందని దేవీదాస్ గారు ముందే చెప్పారు. కాలాన్ని ఊహించి చెప్పిన ఆ కాలజ్ఞాని మాటల్ని ఇన్నాళ్ళు పెడచెవిని పెట్టావు. ఇప్పుడైనా నమ్మరా? ఆయన చెప్పిన జాతకం నిజమవుతుందేమోనని నాకు భయమేస్తుందిరా. పనిలేని వాళ్ళు చెప్పే మాటలు ఎలా నిజమవుతాయమ్మా? అలా అనకూడదు ఈశ్వర్. ఆయన మహానుభావుడు, దేవుడు. మన భయాలు, బలహీనతలే ఎదుటి వాళ్ళని గొప్పవాడిని చేస్తాయి. అతను దేవుడంటే నేను నమ్మను. దేవుడు ఏ పని ప్రత్యక్షంగా చేయడు బాబు, ఇలా పరోక్షంగానే చేస్తాడు. అమ్మా, జరిగేవన్నీ యాదృచ్ఛికాలే గాని వాళ్ళ లీలలో భవిష్యవాణులేం కాదు. కళ్ళారా చూసి కూడా ఇలా ఎలా అంటున్నావురా? ఇప్పుడు కూడానా? నేను నమ్ముతుంది సైన్స్ని, మూఢనమ్మకాలు కాదమ్మా. ఉమ్మనీరు తగ్గిందని, బీపీ పడిపోతుందని, బిడ్డ పొజిషన్ సరిగా లేదని చెప్పాడా దేవిదాసు? అవన్నీ విడమర్చి ఎలా చెప్తారు బాబు? ఎలాగూ చెప్పలేడమ్మా. ఎందుకంటే తనకేమీ తెలియదు, ఏమీ తెలియదు. అన్నీ తెలిసిన నీ సైన్స్ ఏం చెప్పిందిరా? నువ్వెంతగానో నమ్ముతున్న ఆ సైన్స్ తన మీద నమ్మకం లేక నీతో సంతకం పెట్టించుకుంది. దీనికేమంటావు? సరే, ఆ దేవిదాస్ చెప్పింది కరెక్ట్ అయితే అది చెప్పేది అప్పుడు చెప్పేవాడు కదా. ఇప్పుడెళ్ళి ఉపయోగం ఏంటి? అదంతా బూటకమమ్మా, ఒట్టి ట్రాష్. ఒరే, ఇప్పుడు వాదోపవాదాలు కాదురా ముఖ్యం, గౌతమి ప్రాణాలు. నువ్వే విన్నావుగా, నీ ఫ్రెండే ప్రమాదం అని చెప్పిందిగా, దేవుణ్ణి ప్రార్థించమంది. అంటే సైన్స్ వల్ల కాదనేగా? నువ్వు నమ్మిన సైన్స్కి ఒక పరిమితి ఉంది, అంతకు మించి దానివల్ల ఏమీ కాదు. ఆ దేవుడి వల్ల కానిదంటూ ఏమీ లేదు. ఆయన ఈ విశ్వం కన్నా పెద్దవాడు. ఆయన శక్తికి ఎల్లలు సరిహద్దులు లేవురా. ఈ భూమిని కాపాడిన ఆ దేవుడికి గౌతమి శాపాన్ని తొలగించి ఆమెను కాపాడడం లెక్క కాదు. నా మాట విని దేవిదాస్ గారి దగ్గరికి వెళదాంరా. ఆయన ఏదో పరిష్కారం చూపించకపోరు. పద బాబు. క్షమించమ్మా.
గౌతమి చావు బతుకుల మధ్య వదిలేసి నేను గుళ్ళు గోపురాల చుట్టూ తిరగను. గౌతమిని కాపాడడం కోసమే కదరా. అమ్మా, గౌతమిని కాపాడుకోవడానికి మెడికల్ పరంగా ఏమి చేయాలని చేస్తాను. పెద్ద పెద్ద డాక్టర్ని పిలిపిస్తాను, ఖరీదైన మందులు తెప్పిస్తాను. నాకు వాటిపైనే నమ్మకం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా నాకు డాక్టర్ జే మీద నమ్మకం ఉంది. ఏంటమ్మా? ఇంత జరుగుతున్నా ఇప్పుడు కూడా మీ అన్నయ్య దేవిదాస్ గారి మాటలే నమ్మడం లేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదురా. ఇంత భవిష్యత్తును ఊహించిన మహానుభావుడు ఈ విపత్తుకి ఏదో ఒక పరిష్కారం చూపించకుండా ఉండకపోడు. ఆయన దగ్గరికి వెళదామంటే మీ అన్నయ్య ఒప్పుకోవడం లేదురా, నమ్మడం లేదు. అమ్మా, ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్తావా? నువ్వా? తప్పులేదమ్మా. చిన్నప్పుడు నాకు చదువు ఇష్టం లేదని స్కూల్కి వెళ్ళడం మానేస్తే అన్నయ్య బలవంతంగా తీసుకెళ్లి చదివించేవాడు. ఇది అంతే. అన్నయ్యకి నమ్మకం లేకపోయినా దానివల్ల మంచి జరుగుతుందంటే అది నేను చేస్తాను. నాకు జీవితాన్ని ఇచ్చిన అన్నయ్య కోసం, తల్లి లాంటి వదిన కోసం ఏమైనా చేస్తానమ్మా. ఆలస్యం చేయకుండా వెళ్దాం పదమ్మా. పద బాబు. పద. భగవంతుడా, నాకెందుకింత శిక్ష వేస్తున్నావు? నా జీవితానికి ఎందుకు ఎన్ని పరీక్షలు పెడుతున్నావు? నాకెలాగో తల్లినయ్యే అదృష్టాన్ని ఇవ్వలేదు. అయినా ఏనాడు నిన్ను నేను నిందించలేదు. నా దురదృష్టం అని సరిపెట్టుకున్నాను. కానీ ఈ రోజు నేను ఏ రకంగానైనా అమ్మనవుతుంటే నాకు ఈ అడ్డంకులేంటి స్వామి? ఓ పసిబిడ్డ కోసం ఇన్నేళ్లుగా నేనెంత ఆరాటపడుతున్నానో నీకు తెలుసు కదా. నా ఇంటిల్లి పది మొత్తానికి తెలుసు. అయినా ఆయన నాతో గొడవ పడ్డారు. గౌతమిని చూడొద్దని, తన దగ్గరికి వెళ్ళొద్దని ఆంక్షలు పెట్టారు. నేనెలా ఉండగలను? నేనెలా ఉండగలను స్వామి? నా ప్రాణం అసలు నిలుస్తుందా? ఒక్క మాట చెప్తున్నాను స్వామి, బిడ్డకి ఏమైనా జరిగితే ఆ వెంటనే నన్ను కూడా చంపే. నేను కూడా బ్రతకలేను. నాకొచ్చిన పేడుకల నిజమైనా, నా బిడ్డ ఏ రకంగా నాకు దూరం అయినా నా ప్రాణాలు తీసుకెళ్ళిపో స్వామి, తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపో, నా ప్రాణాలు తీసుకెళ్ళిపో స్వామి.